హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీరు thumbnail లో చూసినట్టు ఏ మొబైల్స్ కొనకూడదు అనే దాని గురించి నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా మాట్లాడేద్దాం. సో దానిలో మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడితే టెక్నో క్యామాన్ 30. యాక్చువల్లీ ఈ మొబైల్ అనేది లాంచ్ అయినప్పుడు ఒక 23,000 ప్రైస్ సెగ్మెంట్లో ఏమో లాంచ్ చేశారు. సరే, టెక్నో మొబైల్కి 23,000 పెడదాము అని అనుకున్నామే అనుకోండి. కాకపోతే ఈ మొబైల్ దరిద్రానికి ఈ మధ్యకాలంలో చాలా మంచి మొబైల్స్ అనేవి మంచి స్పెసిఫికేషన్స్ తోటి లాంచ్ అయ్యాయి కాబట్టి ఈ మొబైల్ మనం పక్క పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. యాక్చువల్లీ మొబైల్ గురించి మాట్లాడినట్లయితే డిజైన్ పరంగా, బ్యాక్ సైడ్ కెమెరా పరంగా చూసుకున్న బాగానే ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ MediaTek Dimensity 7020 ప్రాసెసర్ ఇచ్చేసారు. మంచి ఫాస్ట్ ఛార్జర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అయితే ఇక్కడ బ్రాండ్ ఏంటి? టెక్నో. సో ఈ ఒక్క కారణంతో 20,000 పెట్టడానికి మనము బ్యాక్ వచ్చేయచ్చు. ఈ మొబైల్ని కొనకూడదు అనే దానికి మెయిన్ రీజన్ దీని బ్రాండ్ పేరైతే. ఇంకోటి, మరి దీనిలో వీళ్ళు కుప్పలుగా బ్లోట్వేర్స్ ఒకటి ఇచ్చారు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వలేదు. దీనిలో ఆడియో కూడా బాగాలేదు. ఇప్పుడు మనం టెక్నో బ్రాండ్లో ఒక మొబైల్ కొనుక్కోవాలి అంటే అన్నీ బాగుండాలి, అప్పుడు మాత్రమే మనం దాన్ని కొనుక్కోవాలి. కాకపోతే కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి, ప్లస్ 22,000 23,000 పెడితే దీనికంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మొబైల్ని ప్రజెంట్ అయితే మర్చిపోండి. ఇక దాంతోపాటే పాపం వీళ్ళు ఫ్లిప్ ఫోన్లు, ఫోల్డింగ్ ఫోన్లు అని చెప్పేసి ఓ 2 ఫోన్స్ని తీసుకొచ్చారు. టెక్నో ఫాంటమ్ ఫోల్డ్ అని చెప్పేసి, ఫ్లిప్ అని చెప్పేసి. వీటిని ఈ మధ్యకాలంలో 50,000 ఉన్న ఫోన్ని కూపన్ కోడ్స్, ఆ కోడ్స్, ఈ కోడ్స్ అప్లై చేస్తే 28,000 30,000కి సేల్ చేస్తున్నారు. సో మరి 20,000 30,000కి ఈ మొబైల్ కొనుక్కోవచ్చా అంటే వద్దు. ఈ ఫ్లిప్ ఫోన్, ఫోల్డింగ్ ఫోన్స్ అనేవి మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు మార్కెట్లో OnePlus, శాంసంగ్, ఈ 2 మొబైల్స్తో పాటు ఒప్పోకు సంబంధించిన N3 ఫ్లిప్ అని చెప్పేసి ఒక మొబైల్ ఉండే. మొన్న మధ్య నేను దీన్ని 40,000కు అట్లా ఉన్నాను ఆఫర్స్లలో. సో దాంతోపాటే ఇప్పుడు త్వరలోనే శాంసంగ్ వాళ్ళు వీళ్ళ ఫ్లిప్ సిరీస్ 6ని తీసుకొని రాబోతున్నారు. సో అది వచ్చింది అంటే ఆబ్వియస్లీ శాంసంగ్ సంబంధించిన ఓల్డ్ జనరేషన్ ప్రైజెస్ అనేవి తగ్గిపోతాయి, ఫ్లిప్ 5, ఫోల్డ్ 5కి సంబంధించినవి. సో ఒకవేళ మీకు ఫ్లిప్ ఫోన్, ఫోల్డింగ్ ఫోన్స్లో కావాలి అనుకుంటే ఆ బ్రాండ్ వైపుకి వెళ్ళాలి, కానీ ఈ టెక్నోకి సంబంధించిన బ్రాండ్ జోలికి అయితే వెళ్ళకండి. సో మరి అవి తక్కువ ధరకు దొరికినా సరే వాటిని కొనుక్కోకండి. అలా కాకుండా కొన్నిసార్లు ఎక్స్చేంజ్ ఆఫర్లు వీళ్ళు పెడుతూ ఉంటారు. అంటే మన దగ్గర ఎక్కడో డొక్కు ఫోన్ పాతది పనిచేయండి ఉంటుంది చూసారా, అంటే బాగా స్లో అయిపోయింది, మొత్తం పనిచేస్తుంది కాకపోతే బ్యాటరీ బ్యాకప్ రాదు, పర్ఫార్మెన్స్ అనేది బాగా రాదు చూసారా. సో అటువంటి ఫోన్స్ అనేవి ఎక్స్చేంజ్లో ఇచ్చినప్పుడు తక్కువ ధరకు వస్తుంది అని అనుకుంటే, అంటే 30,000కి వచ్చింది అనుకోండి, మన దగ్గర ఉండే ఓల్డ్ ఫోన్ ఇచ్చిన తర్వాత 10,000కో 10,000 ఇచ్చిర్రు, 15,000 ఇచ్చిర్రు అనుకున్నప్పుడు అది ఒక 15,000కో 18,000కో 20,000కో వస్తుంది చూసారా. సో అటువంటిప్పుడు అయితే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కొనకూడని మొబైల్ గూగుల్ పిక్సెల్ 8a. అదేంటి గూగుల్ పిక్సెల్ 8a మొబైల్? సూపర్ మొబైల్ కదా, కెమెరాస్ అనేవి సూపర్ ఉంటాయి కదా అని అంటే అవును, బాగుంటాయి. గూగుల్కి సంబంధించిన బ్రాండింగ్ ఉంటుంది, అప్డేట్స్ అనేవి ఫాస్ట్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ బాగానే ఉంటాయి. పిక్సెల్ మొబైల్స్లో జనరల్ నేను గమనించింది ఏంటంటే బగ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. సరే, అది ఫిక్స్ చేస్తారో అది పక్క విషయం, కానీ అన్ని బ్రాండ్స్ అనేవి ఫిక్స్ చేస్తూ ఉంటాయి, కానీ వీళ్ళ దాంట్లో అయితే ఎక్కువ వస్తుంటాయి. ఇంకొకటి, వీళ్ళు టెన్సర్ సంబంధించిన ప్రాసెసర్ని యూజ్ చేస్తూ ఉంటారు, హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు దీని ప్రైస్ ఎంత పెట్టారు అంటే 53,000. సో 53,000 పెట్టిన తర్వాత మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఏ రేంజ్లో ఇవ్వాలి? 120 వాట్స్, 100 వాట్స్, 80 వాట్స్, లేకపోతే ఈవెన్ టెక్నో వాళ్ళు ఈ మధ్య ప్రొవైడ్ చేసినట్టు 70 వాట్స్, లేకపోతే అంతకంటే తక్కువ కావాలంటే 45 వాట్స్ అని ఇవ్వాలి కదా. వీళ్ళు మరీ దారుణంగా 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. సో దాని కారణంగా, ఈ ఒక్క కారణంగా ఈ మొబైల్ని మనం మర్చిపోవచ్చు. ఓకే, వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, కాకపోతే ఎవడు వాడతాడు దాన్ని? ఇప్పుడు నా దగ్గర సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఉంది, వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంది, కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు నేను వాడుతూ ఉంటాను. ఎందుకంటే దాని ఛార్జింగ్ స్పీడ్ అనేది అంత ఫాస్ట్గా లేదు. అంటే మనం వైర్ కనెక్ట్ చేసుకుంటే ఎంత ఫాస్ట్గా ఛార్జ్ అవుద్దో, సో దానిలో మరి 70% 80% ఫాస్ట్గా ఛార్జ్ అయినా సరే మనం వైర్లెస్ ఛార్జర్స్ని యూజ్ చేస్తాం కావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే అంత ఫాస్ట్గా ఛార్జ్ చేసే టెక్నాలజీ ఉన్నా సరే వాటి రేట్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఆ ఛార్జర్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనాలు ఇంకా వైర్ ఛార్జింగ్నే యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చినా ఒకటి, ఇవ్వకపోయినా ఒకటి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ మనకు వైర్ ఛార్జింగ్నే వీళ్ళు 18 వాట్స్ని ప్రొవైడ్ చేశారంటే ఇక వైర్లెస్ ఛార్జింగ్ ఏ రేంజ్లో ఛార్జ్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మనకు మిగతావన్నీ ఏం వద్దు, ఓన్లీ కెమెరానే కావాలి, నాకు గూగుల్ బ్రాండింగ్ కావాలి అని అనుకుంటే అప్పుడు 53,000 పెట్టచ్చు. ఇక నన్ను అడిగితే మాత్రం గూగుల్ పిక్సెల్ సంబంధించిన మొబైల్స్ అనేవి లాంచ్ అయినప్పుడు ఎక్కువ ప్రైజింగ్లో లాంచ్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే అని చెప్పేసి, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని చెప్పేసి అటువంటివి పెడుతూ ఉంటారు చూసారా. అంటే మనకి ఎక్కువ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంటాయి అనుకోండి. అటువంటివి సేల్స్ అనేవి పెట్టినప్పుడు ప్రైజెస్ అనేవి చాలా దారుణంగా డ్రాప్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 8a లాంచ్ అయిందా, 7aకి సంబంధించిన ప్రైస్ అనేది భారీగా డ్రాప్ అవుద్ది. కాబట్టి మీరు ఒక జనరేషన్ ఓల్డ్ మొబైల్ని
కొనుక్కోండి. ఒకవేళ మీకు పిక్సెల్ మొబైల్సే కావాలి అని అనుకుంటే, లేకపోతే అవి కూడా కొనుక్కోవద్దని చెప్తాను నేను. సో మరి ఇలా మీకు తక్కువ ధరకు ఈ మొబైల్స్ వచ్చినప్పుడు తెలియాలి అని అంటే ఆస్తి నేను ప్రతిసారి చెప్పినట్టు మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఒకటి ఉంటుంది, తెలుగు టెక్ ట్యూబ్ డీల్స్ అని చెప్పి. సో అందులో ఏ మొబైల్ అనేది తక్కువ ధరకు వచ్చినా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా మీరు టెలిగ్రామ్ ఛానల్లో లింక్ క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ని కొనుక్కున్నందువల్ల మీకేం రేట్ పెరగదు, నాకు మాత్రం అఫిలియేట్ ఇన్కమ్ వస్తుంది. సో ఒకవేళ మీరు అలా కొనుక్కోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ కొనకూడని మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఐఫోన్ 11. యాక్చువల్లీ ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా ఒక సేల్ వచ్చింది, దానిలో ఐఫోన్ 11 ప్రైస్ అనేది చాలా తక్కువ పెట్టారు వాళ్ళు. అయినా కూడా కొనుక్కోకండి. ఆ ఐఫోన్ 11 అనేది పేరుకి మాత్రమే ఐఫోన్, అది కాకపోతే అది ఒక డబ్బా ఫోన్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో మీకు అది ఎంత తక్కువకి వచ్చినా సరే కొనుక్కున్న తర్వాత బాగా బాధపడతారు. దానిలో ఉన్న డిస్ప్లే అయినా కానివ్వండి, కెమెరా అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి అన్ని వేస్టే. సో దానిలో ఒకటి పనిచేసేది ఏంటిదంటే ఆ లోగో. అంటే మనం అది కూడా ఎందుకు చెప్తున్నాను, ఐఫోన్ సంబంధించిన మొబైల్స్ అనేవి వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసినప్పుడు రీసేల్ చేస్తే మనకు కొంచెం రేట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ లోగోకి ఒక ప్రాముఖ్యత అన్నట్టు. అంతే తప్పిస్తే ఐఫోన్ 11 మొబైల్ కొనుక్కోకండి. ఒకవేళ మీరు ఐఫోన్లే కొనుక్కోవాలి అనుకుంటే ఐఫోన్ 12 దగ్గర నుంచి కొనుక్కోండి. సో మళ్ళీ 12 దగ్గర నుంచి కొనుక్కునేటప్పుడు కూడా మినీ సిరీస్ మొబైల్స్ ఉంటాయి సరే, వాటిని కొనుక్కోకండి, వాటిని మర్చిపోండి. ఆ డిస్ప్లేలలో మీరు ఏం చేయలేరు, ఏం చూడలేరు, చాలా చిన్న డిస్ప్లేలు ఉంటాయి. ఐఫోన్ 12 అయితే కొనుక్కోవచ్చు. అది కూడా మనకు ఈ సేల్ సీజన్ రాబోతుంది చూసారా, అందులో 20,000 నుంచి 30,000 మధ్యలో ఈజీగా దొరుకుద్ది కాబట్టి కొంచెం ఓపిక బట్టి ఐఫోన్ కొనుక్కోవాలి అంటే సేల్ సీజన్లో కొనుక్కోండి. ఇక దాని తర్వాత సామ్సంగ్లో 2 మొబైల్స్ లాంచ్ అయ్యాయి, F55 అని చెప్పేసి, M55 అని చెప్పేసి. యాక్చువల్లీ మొబైల్స్ మంచివే, కాకపోతే ఓవర్ ప్రైజ్డ్. అంటే దీనికంటే మనకు బెటర్ ఆల్టర్నేటివ్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వచ్చేసి రియల్మీ GT60, దాని తర్వాత పోకో వాళ్ళ F6, మోటరోలా వాళ్ళ ఎడ్జ్ 50 ఫ్యూజన్, ఇంకొక మొబైల్ ఉంది నథింగ్ వాళ్ళ నథింగ్ ఫోన్ 2A. సో ఈ మొబైల్స్ అనేవి అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఆ సామ్సంగ్ సంబంధించిన మొబైల్స్ తక్కువ ధరకు వచ్చినప్పుడు కొనుక్కుందాం, ఇప్పుడైతే మర్చిపోండి. ఇప్పుడు మళ్ళీ మనకు ఈ మోటరోలాకి సంబంధించిన మొబైల్ కొనుక్కుంటే మంచిదా, నథింగ్ ఫోన్ 2A కొనుక్కుంటే మంచిదా అని జనాలకు డౌట్ రావచ్చు. ఎందుకంటే అవి రెండు కూడా దాదాపుగా అదే 22,000 24,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతున్నాయి. ఒకవేళ మీకు బ్యాక్ క్యామ్ మంచిది కావాలనుకోండి, మీరు నథింగ్ ఫోన్ కొనుక్కోండి. సెల్ఫీ క్యామ్ మంచిగా కావాలనుకోండి, మోటరోలా కొనుక్కోండి. IP రేటింగ్ కావాలనుకోండి, అంటే IP68 రేటింగ్ తోటి మొబైల్ కావాలనుకోండి, మోటరోలా కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ మనకు మంచి UI కావాలనుకోండి, అప్డేట్స్ అనేవి ఫాస్ట్గా రావాలనుకోండి, నథింగ్ ఫోన్ కొనుక్కోండి. మోటరోలాతో పోల్చుకున్నట్టయితే నథింగ్ ఫోన్లో మనకు అప్డేట్స్ అనేవి ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి, ఇంటర్ఫేస్ అనేది బాగుంది, కెమెరా బాగుంది, డిస్ప్లే బాగుంది. కాకపోతే బాక్స్లో మళ్ళీ వీళ్ళు చార్జర్ ఇవ్వరు, నథింగ్ వాళ్ళు, మోటరోలా వాళ్ళు ఇస్తారు. సో అది మనకి ఇక్కడ అడ్వాంటేజ్. నెక్స్ట్ పోకో F6 గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ ట్రస్ట్ ఇష్యూ ఉంటుంది, కాకపోతే వీళ్ళు 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ వారంటీ ఇస్తారని చెప్తున్నారు కాబట్టి దానికోసం కొనుక్కోవచ్చు. అంటే ప్రాబ్లంలు వస్తే మనకేం చింత ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్గా ఈ ప్రైజింగ్లో వాళ్ళు ప్రొవైడ్ చేసిన 20,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకు వేరే ఏ బ్రాండ్ కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి మీరు దానికోసం మొబైల్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి కెమెరాస్ అనేవి యావరేజ్, కాకపోతే డిజైన్ మాత్రం మరీగా దారుణమైన డిజైన్ అది. అంటే మొబైల్ని చాలామంది చూపించుకోవడానికి కొనుక్కుంటూ ఉంటారు చూసారా, అంటే కర్వ్ డిస్ప్లే కావాలనుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఈ మొబైల్ నచ్చదు. సో దాని పరంగా అయితే మనం బ్యాక్ వెళ్ళిపోవచ్చు. అదే నేను రియల్మీ GT గురించి మాట్లాడినట్టయితే కెమెరాస్ అనేవి బాగున్నాయి, డిస్ప్లే అనేది బాగుంది, డిజైన్ అనేది బాగుంది, కర్వ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నిటి కారణంగా GT60 మొబైల్ని అయితే కొనుక్కోవచ్చు. అలానే ఇన్ఫినిక్స్ వాళ్ళు GT20 Pro అని చెప్పేసి ఒక మొబైల్ లాంచ్ చేశారు. సో మరి మొబైల్ బాగానే ఉంది, కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళ దరిద్రానికి అదే ప్రైజింగ్లో మనకు నథింగ్ ఫోన్ 2A దొరుకుద్ది, మోటరోలా వాళ్ళ ఎడ్జ్ ఫ్యూజన్ 50 దొరుకుద్ది. సో ఇవన్నీ మొబైల్స్ ఉన్నప్పుడు మరి మనం ఆ మొబైల్ని కొనుక్కోవడానికి సెన్స్ లేదు, అర్థం లేదు. కాబట్టి రెప్యూటెడ్ బ్రాండ్స్ మొబైల్స్నే కొనుక్కోండి. ఇంతకుముందు నేను చెప్పినట్టు పోకో, రియల్మీ, తర్వాత నథింగ్, మోటరోలా, ఈ 4 బ్రాండ్ మొబైల్స్ అయితే మనకు 20,000 నుంచి 25,000 మధ్యలో మంచి స్పెసిఫికేషన్స్ని ఆఫర్ చేస్తున్నాయి. ఇవే కాకుండా ఇంకా అన్ని ప్రైజింగ్లలో ఏమేమి మొబైల్ కొనాలో చెప్పమని నన్ను మీరు అడిగితే కింద కామెంట్లో రాయండి. మీకు ఏ ప్రైజింగ్లో మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నారో సో దానిలో నుంచి నేను అంటే ఆ ప్రైజింగ్లో ఫిల్టర్ చేసి మీకు ఏ మొబైల్ కొనాలి అనేది నేను సజెస్ట్ చేస్తాను. సో మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సాధ్యమైనంత వరకు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.